ఈ రోజుల్లో చాలామంది యువకులు ఒకే ప్రశ్నతో జీవిస్తున్నారు. నా జీవితం ఎప్పుడు మారుతుంది? నేను ఎందుకు వెనుకబడుతున్నాను? ఎంత కష్టపడినా ఎందుకు ఫలితం రావట్లేదు? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకాలంటే కేవలం మోటివేషనల్ వీడియోలు సరిపోవు. వేల సంవత్సరాల క్రితం జరిగిన రామాయణం కూడా మన గొప్ప జీవిత పాఠాలు నేర్పుతుంది. శ్రీరాముడు యువరాజుగా పట్టాభిషేకానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఒక్క రాత్రిలోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజ్యం పోయింది, అడవికి వెళ్లాల్సి వచ్చింది. అయినా ఆయన కోపంతో నిర్ణయాలు తీసుకోలేదు. పరిస్థితిని అంగీకరించి ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అతి గొప్ప మహారాజైన దశరథ మహారాజు కొడుకు శ్రీరాముడు. అయోధ్యకి కాబోయే రాజు, ప్రజల ఆదరణ పొందిన వ్యక్తి. అన్నదమ్ములంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులే ఆదర్శం. అంత గొప్ప బంధంతో ముడిపడిన అన్నదమ్ములు. ముగ్గురు తల్లులకు ముద్దు బిడ్డ శ్రీరాముడు. గురువులకు అత్యంత ప్రీతిపాత్రమైన శిష్యుడు శ్రీరాముడు. మహాసాధ్వి అయిన సీతమ్మ భర్త. అంతా అనుకూల వాతావరణంలా కనిపిస్తున్న ఒక్క రాత్రిలోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాముడు తన పరిస్థితిని అంగీకరించి ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అలాగే మన జీవితాలలో కూడా పరిస్థితులు మారుతూ ఉంటాయి. వాటిని అంగీకరించి మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ ఉండాలి. రామాయణం నుంచి మొదటి పాఠం: పరిస్థితులు మారవచ్చు, కానీ నీ విలువ మారకూడదు. నేటి యువత చిన్న ఓటమికే నిరాశపడుతుంది. ఒక ఉద్యోగం రాకపోతే జీవితం అయిపోయింది అనుకుంటుంది. కానీ రాముడు మనకి నేర్పింది ఏమిటంటే, విజయం ఆలస్యం కావచ్చు, కానీ సరి అయిన మార్గంలో నడిచిన అడుగులు ఎప్పటికీ వృధా కావు. రెండో పాఠం: సరి అయిన స్నేహితుల్ని ఎంచుకోవటం. రామాయణంలో హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు వంటి మంచి సహచరులు రాముడి ప్రయాణాన్ని బలపరిచారు. మన జీవితంలో కూడా మనతో ఉండే వ్యక్తులు మన భవిష్యత్తును ప్రభావితం చేస్తారు. ఒక కొటేషన్ ఉంది: నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెప్తాను అని. మనం ఫ్రెండ్స్గా యాక్సెప్ట్ చేసిన వ్యక్తుల యొక్క ప్రభావం మన జీవితం మీద ఖచ్చితంగా ఉంటుంది. అది మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది కూడా. అందుకే ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం ఆచి తూచి వ్యవహరించాలి. వాలి సుగ్రీవుల అన్నదమ్ములే అయినా రాముడు సుగ్రీవుడితో ఫ్రెండ్షిప్ చేశాడు, వాలితో చేయలేదు. కారణం, సుగ్రీవుడు ధర్మాన్ని పాటిస్తాడు. మూడో పాఠం: నీలోని శక్తిని గుర్తించు. సముద్రం దాటే ముందు హనుమంతుడు తన శక్తిని మర్చిపోయాడు. జాంబవంతుడు గుర్తు చేసిన తర్వాతే అతను అసాధ్యాన్ని సాధించాడు. కొన్నిసార్లు మనం కూడా మన సామర్థ్యాన్ని మర్చిపోతాం. ఒక మంచి మాట, ఒక మంచి గురువు, ఒక మంచి నిర్ణయం జీవితాన్ని మార్చగలవు. దక్షిణ దిక్కుకు వెళ్ళిన సుగ్రీవుడి సైన్యం సంపాదించిన సమాచారం మేరకు ఆ సముద్రం దాటి లంకా ప్రవేశం చేస్తే సీతామాత దర్శనం జరుగుతుంది అని వేచి చూస్తోంది. ఆ సమయంలో ఆ సముద్రాన్ని ఎవరు దాటగలరు అన్నది ప్రశ్న. అది 100 యోజనముల సముద్రం. అలాగే మార్గమధ్యలో కొన్ని ఆపదలు పొంచి ఉన్నాయి. వీటిని ఛేదించి లంకను ఎవరు చేరుకుంటారు అనేది అక్కడ అందరి మనసుల్లోనూ పెద్ద ప్రశ్నగా మిగిలింది. అక్కడున్న వానరములందరూ హనుమంతుడు తప్ప తమ బల ప్రదర్శన చేస్తున్నారు. హనుమంతుడు నిశితంగా ఒక రాయి మీద అలా ధ్యానముద్రలో కూర్చున్నాడు. జాంబవంతుడు హనుమ వద్దకు వెళ్ళి, అందరూ తమ బల ప్రతాపాలు చూపెడుతుంటే ఇక్కడేం చేస్తున్నావు హనుమా అన్నారు. హనుమంతుడు జాంబవంతుడిని ఒక్కసారి అలా చూసి, నేనేం చేయగలను అన్నట్టున్నాడు. అప్పుడు జాంబవంతుడు హనుమతో ఇలా అన్నాడు: నీకు అపారమైన శక్తి ఉంది హనుమా అని చిన్నతనంలో జరిగిన విషయాల్ని గుర్తు చేసి హనుమ శక్తిని తనకు జ్ఞప్తికి వచ్చేలా చేశారు. నాలుగో పాఠం: అహంకారం చివరికి ఓటమినే ఇస్తుంది. రావణుడు మహాపండితుడు, మహాశక్తివంతుడు, మహాశివభక్తుడు. కానీ తన అహంకారం వల్ల మంచి సలహాలను వినలేదు. ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళాడు. చివరికి తన రాజ్యాన్ని, కుటుంబాన్ని కోల్పోయాడు. ప్రతిభ ఉన్నా వినయం లేకపోతే విజయం నిలవదు. ఐదో పాఠం: ఓపిక గొప్ప ఆయుధం. వెంటనే ఫలితం రాకపోయినా రాముడు తన లక్ష్యాన్ని వదల్లేదు. కష్టాల మధ్య కూడా ధైర్యంగా ముందుకు సాగాడు. రాముడు అరణ్యవాసం వెళ్ళినప్పుడు ఆయనతో పాటు తన తమ్ముడు లక్ష్మణుడు, భార్య సీత కూడా వెళ్ళారు.
అంత అరణ్యవాసంలో కూడా తన తమ్ముడు భార్య తోడు ఉండేసరికి ఎంతో ఆనందంగా గడిపాడు రాముడు. ఎంతో మంది రాక్షసులతో యుద్ధాలు చేయాల్సి వచ్చింది. ఎన్నో కష్టమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చింది. అయినా ఎప్పుడూ అధైర్యపడలేదు. కానీ రావణాసురుడు సీతమ్మను ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత కుప్పకూలిపోయాడు రాముడు. ఆ సమయంలో లక్ష్మణుడు రాముడికి గొప్ప ఓదార్పయ్యాడు. వాలిని హతమార్చి సుగ్రీవుడికి రాజ్యాన్ని అప్పజెప్పిన తర్వాత కొంతకాలానికి రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు, నేనెంత దురదృష్టవంతుణ్ణి లక్ష్మణ. రాజ్యం పోయింది. నాకు శాంతినిచ్చే భార్యను ఎవడో ఎత్తుకు వెళ్ళిపోయాడు. తోడుంటానన్న స్నేహితులకు నేనిప్పుడు జ్ఞప్తికి రావడం లేదు. అధికారానికి ధనముకు ఉన్న విలువ మనిషికి లేదా అని బాధపడ్డాడు. నేటి యువతకు కూడా ఇదే సందేశం. ఓటమి అంతిమం కాదు, ప్రయత్నం ఆపడం మాత్రమే నిజమైన ఓటమి. ప్రియమైన మిత్రులారా, రామాయణం కేవలం ఒక పురాణగాథ కాదు, ప్రతి తరానికి మార్గం చూపే జీవిత పాఠాల గ్రంథం. ధర్మం, క్రమశిక్షణ, వినయం, ఓపిక, మంచి స్నేహం, ఆత్మవిశ్వాసం ఇవే నిజమైన విజయానికి పునాదులు. ఈ రోజు నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. పరిస్థితులను కాదు, మీ వ్యక్తిత్వాన్ని మార్చడం ప్రారంభించండి. ఎందుకంటే బలమైన వ్యక్తిత్వమే గొప్ప భవిష్యత్తుని నిర్మిస్తుంది. విజయం ముందుగా మనసులో పుడుతుంది, తర్వాత జీవితంలో కనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్లో రాయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సబ్స్క్రైబర్స్ మాకు చాలా విలువైన వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ వాణి షెట్టింగ్ ఆఫ్. బాయ్ బాయ్.